యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఆయన మరణించి మృత్యుంజుడై తిరిగి 3వ దినాన లేచి తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వకు వెళ్ళి అక్కడ ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మన యొద్దకు ఆయన పంపించాడు. కాబట్టి ఈ రోజున మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చక్కగా పిల్లలు పాటలు పాడుతున్నప్పుడు దేవుని ఆత్మ మనం ఆవరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలా మంది దేవుని ఆత్మ ఆవరిస్తూ ఉంది. ఒకరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు? సార్, నా కుమారుడు, నా కుమార్తె, నీ మనసులో ఏదైతే ఆలోచన ఉన్నదో, నీ హృదయంలో ఏదైతే ఆశ ఉన్నదో, నీవు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏదైతే నీవు కావాలనుకుంటున్నావో, నేను నిన్ను దయచేయబోతున్నాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నాయన నీవు విశ్వాసం వచ్చిన దేవుడు తెలియజేస్తున్నా. కొన్ని ప్రార్థన చేస్తున్నావు, దేవుడు తెలియజేస్తున్నావు. అది ఎవరో నాకు తెలియదు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆవరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన మీద నమ్మకం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన సరైనటువంటి రీతిలోకి మనం నడిపిస్తాడు. ఒకవేళ మనం తడబడుతున్నట్లయితే, ఒకవేళ మనం నడిచేటువంటి మార్గాలు సరిగా లేకపోతే, మనం చేస్తున్నటువంటి పనులు సరిగా లేకపోతే ఆయన సరైనటువంటి రీతిలో మనం పెట్టడానికైనా ఇష్టపడతాడు. కొన్నిసార్లు కష్టం కలగవచ్చు, కొన్నిసార్లు నష్టం కలగవచ్చు. అయినా కూడా మనం ఇబ్బంది పడవలసిన పని లేదు. ఆయన సరైనటువంటి మార్గం మనకు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. చాలాసార్లు నా జీవితంలో నేను అనుకున్నటువంటి పని జరగకపోతే, కొన్నిసార్లు మానవుడిగా నేను ఏమనుకుంటానంటే, అసలు ఎందుకు దేవుడు నన్ను ఎలా ఉంచాడు, నాకెందుకు దేవుడు సహాయం చేయట్లేదు, నా మరో ఎందుకు ఆలోచించట్లేదు, నేను ప్రార్థన చేస్తున్న దేవుడు నిజమైన దేవుడే కదా, ఆయన సమాధానకర్త కదా, ఎందుకు నాకు అనుకునేవాడిని. కానీ ఒక రోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? నీవు సరైనటువంటి మార్గంలో నివసించడానికి నీ పనులు కొంచెం ఆలస్యము అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలాగే నేను ఆలోచన చేసినప్పుడు తర్వాత నా వెనక వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నాకు దీవెనకరముగా మారిపోయాయి. కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం ఉండవచ్చు, కొన్నిసార్లు మనం ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ దాని వెనకాల గొప్ప మేలు దేవుడు మనకు రాజ్యం